తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. రేయ్ రేయ్ ఆగరా రేయ్. ఎక్కడ్రా అమ్మాయి? వాడెవడో వచ్చి తీసుకెళ్లాడన్నా. మీరు వచ్చేలోపు వెళ్ళిపోయాడు. చా, నువ్వేం చేస్తాడవరా? నిన్ను సరే పదండి ఎదుగుదాం. అలాగేనా? ఇక్కడ ఒక అమ్మాయి ఉండాలి, చూసారా? చూశానమ్మా. ఇందాక ఒక అతను వచ్చి బైక్ మీద తీసుకెళ్లాడు. బహుశా ఆమె భర్త అనుకుంటామ్మా. ఓహో, సత్య గారు వచ్చి తీసుకెళ్ళుంటారు. ఇక్కడే పద. అయిపోయింది కదా, పద వెళ్దాం.
ఛా! యాడికి పోయిండవు శ్రీవల్లి? ఎవరు వాళ్ళు? ఎందుకు మన వెంట పడుతున్నారు? వాళ్ళు మా ఫ్యామిలీకి శత్రువులు. నా వెంట పడుతుంటే నిన్నేమన్నా చేస్తారేమోనని ఇలా దాక్కున్నా. వాళ్ళు నిన్నెప్పుడు చూశారో నాకు అర్థం కాలేదు, కానీ నువ్వు భలే కనిపెట్టేశావు. నువ్వు కొంచెం సేపు మాట్లాడకుండా ఉండు. అన్నా చూసారా? అన్ని చోట్ల వెతికినామన్నా, ఎక్కడ కనిపించలేదనా? పదండ్రా. రాసిరి, త్వరగా. ఆగో! చూడు, నీకో విషయం చెప్పాలి. మళ్ళీ మళ్ళీ చెప్పడానికి నాకే సిగ్గుగా ఉంది. సత్య నిన్ను కాదని వేరే పెళ్లి చేసుకున్నాడు. ఆ విషయం నీకు తెలుసు. రేపో మాపో మీకు విడాకులు కూడా వచ్చేస్తాయి. ఇన్ని జరిగాక కూడా నువ్వింకా ఈ ఇంట్లో ఎలా ఉండగలుగుతున్నావు? మనకు దక్కనిది వేరే వాళ్ళకి దక్కుతుందంటే మనం సంతోషంగా ఉండాలి. నువ్వు నిజంగా సత్య సంతోషాన్ని కోరుకున్న దానివే అయితే నువ్వే ఇంట్లోంచి వెళ్ళిపో. నువ్వే ఇంట్లోంచి వెళ్ళిపో. నువ్వే ఇంట్లోంచి వెళ్ళిపో. నువ్వు ఈవేళ కాకపోతే రేపైనా వెళ్లాల్సిన దానివే. అలాంటప్పుడు ఇప్పుడే వెళ్ళిపో. ఎవరైనా మొదటి భార్యని ముందు పెట్టుకుని రెండో భార్యతో సుఖంగా ఉండగలరా? నువ్విక్కడ ఉన్నంతకాలం వాడు సుఖపడలేడు. చూడు కాకి పిల్ల, నేను ఇన్నిసార్లు చెప్పాక కూడా దున్నపోతు మీద వాన పడినట్టుగా చెయ్యకు. నువ్వు అర్థం చేసుకుని తట్టాబుట్టా సర్దుకుని వెళ్ళిపోయే సమయం వచ్చేసింది. నువ్వు ఎప్పుడు వెళ్తావో అప్పుడు మా ఇంట్లో పండగ చేసుకున్నంత ఆనందంగా ఉంటుంది. నువ్వు ఎప్పుడు వెళ్తావో అది చెప్పు. చెప్పు, ఎప్పుడు వెళ్తావు? నిన్నే అడిగేది కాకి పిల్ల. ఆగండి, 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 ఆగండి. ఏయ్, ఎవరు మీరు? సరాసరి ఇంట్లోకే వచ్చేసారు. ఇక్కడ మనం అంటేవరు? ఎందుకు మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు? పనుంది, చెప్పండి. నేనే. మంజు మేడం అంటే నేనే. ఏం కావాలి మీకు? ఏం లేదమ్మా, మీ కేసు గురించి మొత్తం తెలిసింది. ఏం కేసు? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ముందు బయటికి నడవండి. ఏంటి బయటకు నడిచేది? కోడల్ని చంపబోయావంట కదా? కోడల్ని చంపబోయావు